ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. రాశి నక్షత్రం దాని ద్వారా కనిపెట్టొచ్చు కదా. ఆత్మ యొక్క రాశి నక్షత్రం, పుట్టిన సమాచారం ఇదంతా మా గురుగారు నాకు చెప్పారు కదా. వాటి ద్వారా ఆత్మను సులభంగా కనిపెట్టొచ్చు. అలా అయితే ముందు మనం చేయాల్సిన పని ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. జ్యోతిష్యుడు ఇంటికి తాళం వేసిందేంటి? ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఎప్పుడొస్తారో అయినా తెలుసా? ఒక 4 రోజులు అవుతుందని చెప్పినట్టు గుర్తు. ఓరి భగవంతుడా, 4 రోజులు అవుతుందా? సరే, థ్యాంక్ యూ సార్, వెళ్ళండి. సరే. జ్యోతిష్యుని కలిసి త్వరగా ముహూర్తం పెట్టించాలనుకుంటే వేరే ఊరు వెళ్ళాడు. 4 రోజులు గడిస్తే గాని రారని ఇతను చెప్తున్నాడు. ఇంట్లో హోమ్ మినిస్టర్ వీలైనంత త్వరగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమంటుంది. జ్యోతిష్యుని కలుద్దామని వస్తే ఇంటికి తాళం వేసిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అరే, మీరేంటి ఇలా వచ్చారు? అదే జ్యోతిష్యుని కలుద్దామని వచ్చాను. జ్యోతిష్యుడు ఊళ్ళో లేరంట కదా, రావడానికి 4 రోజులు పడుతుందని చెప్తున్నారు. అవును, మీరు ఏ పని మీద ఎక్కడికి వచ్చారు? ఒక పూజ విషయంలో ఆయన కలుద్దామని వచ్చాను. ఓహో, మరి మీరు? నేను మా అమ్మాయికి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించడానికి వచ్చాను, కానీ జ్యోతిష్కుడు ఎక్కడికో వెళ్ళాడని చెప్తున్నారు. నిశ్చితార్థానికే కదా, నేను మంచి ముహూర్తం పెడతాను. మీకు ఆ విషయాలు కూడా తెలుసా? ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల నేను పంచాంగం కూడా చూడగలను. మీ అమ్మాయికి సంబంధించిన జాతకం ఉందా? జాతకం ఇప్పుడు నా దగ్గర లేదు, ఇంట్లో ఉంది. మీరు శ్రమ అనుకోకుండా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? ఏంటి అలా అంటారు? అయ్యో, మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఇచ్చిన మందు మా ఆవిడకి చాలా బాగా పనిచేసింది. మందు కూడా అయిపోవచ్చిందని చెప్పింది. మీరు వచ్చారంటే ఆ మందేదో ఇచ్చి అలాగే నిశ్చితార్థానికి ఒక మంచి ముహూర్తం కూడా పెట్టేద్దురు గాని.